హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్పందన గాంధీ. కొత్తగా వీడియో చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే బెల్ ఐకాన్ క్లిక్ చేయకుండా మర్చిపోకండి. ప్లీజ్ డూ సపోర్ట్. దాన్ని మనం ఏం చేయలేం, మీ స్పాట్ అక్కడే ఉన్నారు కాబట్టి. ఈరోజు మీరు టైటిల్లో చూసినట్టే మా కోడలికి ప్రోగ్రామ్ అయితే ఉంది. ఆ ప్రోగ్రామ్ కోసం రెడీ అయితే చేస్తున్నాను నేను. ఈవెనే చూడండి వీడియో మొత్తం కంప్లీట్గా, మీకే తెలుస్తుంది వీడియో ఎలా ఉంది ఏంటనేది. కమెంట్ చేయండి. చిన్నప్పుడు పత ఇంకెట్లా టీవీ పంపించేది. నేనైతే ఫస్ట్ టైం మేకప్ చేస్తున్నాను క్లాసికల్ డ్యాన్స్కి. అది కూడా నాకు జీరో నాలెడ్జ్ కంప్లీట్గా. తను ఎలా చేయాలో చెప్తుంటే నేను అలా చేస్తున్నా అంతే, అంతకు మించి నాకేం తెలీదు. సో ఏదైనా మిస్టేక్ ఉన్నా కూడా అడ్జస్ట్ అవ్వండి. కరెక్ట్ పెట్టు, నాకు తెలియదు అన్నట్టు పెట్టకు. చెంగుడు విన్నాను పెట్టి టూపు మళ్ళీ చేస్తుంది. ఏం సాంగ్ రా? మేకప్ లడ్డు వీడియోది ఉన్నారు. వీళ్ళిద్దరికంటే ఇద్దరు హైలైట్ అవుతారు కదా. సో యోయో మొత్తం యో స్టైల్ ఉన్నది కదా, అది అప్పుడు ఇది ఇప్పుడు ఫోటోలు. కావాలంటే కాంటాక్ట్ అవ్వండి, మేము చేస్తాం. మేము మేకప్లు మేము రెడీ చేస్తాం. చెప్తావు కదా. లెవెన్కి ప్రోగ్రామ్. మూతి కడుపు నేను తీసుకొని పోతాం. పో మూతి కడుపు, మూతి కడుకో ఫస్ట్. డ్రెస్లో కంటుంది వాళ్ళకు. అత్త అని చెప్పి తీసుకోపోడే. మూతి కడుకుంటారా నాకు చెప్తే స్టాండర్డ్ ఎత్తు కదా, దానికి పెట్టుకుంటారు సపరేట్గా. మీ పని అట్లా ఆగాలంటే మొత్తం తీయాల్సిందే వాటిని. అక్కడ నెంబర్లు ఉన్నాయా? 11కి ప్రోగ్రామ్ అంట, 9కి అత్తే 9 నుంచి మేకప్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి అని చెప్పేసి అన్నారంట. సో అందుకనే ఆమె కూడా మెల్లగానే కానీ అంటారు. సరే మీ ఇద్దరు స్పందన, మీ ఇద్దరు అత్తరం కూడా మీ ఇంట్లో ఇద్దరు ఇంకా హైలైట్ వస్తారు కదా, మొత్తం వాళ్ళే వస్తారు. అయ్యి జరపలేదు. కొత్త బాధ బాధ మరి దూరం కొత్త బాధ, కొత్త చీర కాదు కొత్త బాధ. నువ్వు కూడా కొత్త డ్రెస్ వేసుకున్నావు అట్లా లంగ జాకెట్ చీర కట్టుకుంటా పోతాడు. జర్లబాయా చిన్న పాయింట్, చిన్న పాయింట్ పింక్ పింక్ సెంపించాను మధ్యలో ట్రైన్ అట్నే. మా వాడు చూడండి ఫ్రెండ్స్ ఇట్లా ఉంది నా పరిస్థితి. రెడీ చేస్తాంటే చెక్కలు చేస్తాడు. దాన్ని అటెండ్ చెయ్యి. బ్లాక్ ది రబ్బర్ ఉంటుంది చూసినావా? బ్లాక్ రబ్బర్ ప్యాకెట్. నువ్వు దిగు, ఇగో నువ్వు దిగు ఫస్ట్. అంటుంటావు నువ్వు రావు, నిన్ను తీసుకొని పోతా నేను. నువ్వు ఇట్లా సరే, నువ్వు ఎవరితో పోతావు? రైట్, ఓకే. ఇక్కడికి రా, అంతసేపు వాళ్ళు పని చేసుకుంటారు కదా, ఇక్కడ ఉండు. గుడ్ బాయ్. ట్రైన్ అట్ ఆడుతున్నాడు ఫ్రెండ్స్ అప్పుడు మనతో. ఆ ట్రైన్ కాదు, వాళ్ళు పని చేసుకుంటారు. వాళ్ళు పని చేసుకుంటారు పాప.
ఆడోటాడు నేమో చదువుతాడేమే మొత్తం లోపలికి పోయినాయి. మా కోడలు ప్రోగ్రామ్ ఉంది, ఫంక్షన్కి వెళ్తున్నాం. మా బాబు మొత్తం ఆడుతూ ఉన్నాడు. చూడండి వెళ్తున్నాం. శుభం కన్వెన్షన్ అక్కడ ఏదో అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా ఉంది. చాలా మెంబర్స్ వస్తున్నారు పోతున్నారు, కిడ్స్ వస్తున్నారు. వాస్తవానికి ఏంటంటే వాళ్ళకి సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా ఉంది ఆ రోజు స్కూల్ కిడ్స్కి. వెళ్తున్నాం. అక్కడ లిఫ్ట్ ఉంది, అక్కడ మా బాబుకి చెప్తా ఉన్నాను. ఇది ఫంక్షన్ హాల్. గెటప్తో రెడీ అయ్యారు అందరూ. చాలామంది అమ్మాయిలు ఎక్కువ మంది ఉన్నారు. భరతనాట్యం తర్వాత కూచిపూడి మేకప్స్ జరుగుతూ ఉన్నాయి. అక్కడ మేకప్ ఆర్టిస్టులు ఇద్దరు ఉన్నారు. ఆ మేకప్ ఆర్టిస్టులు ఇద్దరు వేస్తూ ఉన్నారు, ముగ్గురు ఉన్నారు. వాళ్ళు కంటిన్యూస్గా వేస్తూ ఉన్నారు. వీళ్ళు మాకేయండి అని అంటున్నారు పాపం వాళ్ళని. ఇంకా చాలామంది వచ్చి వెయిటింగ్ చేస్తూ ఉన్నారు. ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వలేదు. బట్ ఏంటంటే బిఫోర్ తీసుకొచ్చి ఇంట్లో డ్రెస్అప్ తీసుకొచ్చి ఇక్కడ మేకప్ జరుగుతూ ఉంది. సో ఆర్టిస్ట్ చూడండి, డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా జరుగుతూ ఉంది. మళ్ళీ ఇక్కడ మేకప్ జరుగుతూ ఉంది. వీళ్ళకి కృష్ణుని మేకప్, అది అద్భుతం. మేకప్ ఆర్టిస్ట్ ఎప్పటికైనా వాళ్ళు గ్రేట్ అండి. మనల్ని అందంగా చూపించాలన్న వాళ్ళే, ఎట్ ది సేమ్ టైం దరిద్రంగా చూపించాలన్న వాళ్ళే. చూడండి ఎంత నీట్గా వాళ్ళది ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. కృష్ణుడు రెడీ అవుతున్నాడు. కృష్ణ ముకుంద దానికి కృష్ణుడు రెడీ అవుతున్నాడు. చూడండి ఎంతమంది, చాలామంది పిల్లలు వెయిటింగ్లో ఉన్నారు. ఒక ప్రోగ్రామ్ తర్వాత అంటే ఫస్ట్ సాంగ్ ఎవరు ఉంది, సెకండ్ సాంగ్ ఎవరు ఉంటుంది, ఇట్లా కంటిన్యూస్గా సాంగ్ని బట్టిగా వాళ్ళు రెడీ చేస్తూ ఉన్నారు పిల్లల్ని. ఎంత కష్టపడాలి. ఆ రోజు ఆల్మోస్ట్ ఒక 40 మెంబర్స్ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉండే. వాళ్ళందరికీ వాళ్ళకి రెడీ చేసి, ఇది మా కోడలు రెడీ అవుతుంది చూడండి. ఇంకా చాలా గొడవ పెట్టుకుంది వాళ్ళతో. ఫస్ట్ నేను వచ్చా కదా అంకుల్, నాకు చెయ్యండి అని అడిగింది పాపం. ఇంకా మిగతా వాళ్ళందరూ ఫస్ట్ వాళ్ళు వచ్చారు కదమ్మా, ఫస్ట్ ప్రోగ్రామ్ వాళ్ళది ఉంది కదమ్మా, వాళ్ళకి వేసిన తర్వాత నీకు వేస్తాను అంటే నేను పొద్దున నుంచి వెయిట్ చేయన్నా అని క్వశ్చన్ చేసింది పాపం. ఫైనల్ ఆమె టర్న్ వచ్చింది. ఇంటి దగ్గరే డ్రెస్అప్ అంతా జ్యువెలరీ అవన్నీ పెట్టుకొని వచ్చేసింది. జస్ట్ ఇది ఫేషియల్ మేకప్ ఏదైతే ఉందో అది మాత్రం వాళ్ళు రెడీ చేస్తున్నారు. సోలో పర్ఫార్మెన్స్ చేస్తుంది తను. కోవెల కళానిధి. ఇది ప్రోగ్రామ్ వచ్చేసి ఏంటంటే మేజర్గా యూఎస్ఏ వాళ్ళు ఎన్ఆర్ఐస్ కోవెల కళానిధి అనే ఒక సంస్థ వాళ్ళు, ఎన్ఆర్ఐ మేడం వాళ్ళ అబ్బాయి వచ్చారు ఆ రోజు. ఎంత అద్భుతంగా అంటే నాకు ఫస్ట్ టైం ఒక అబ్బాయి కూచిపూడి నాట్యం ఏదైతే భరతనాట్యం చేశాడో అద్భుతం. అసలు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నిలిచాడు ఆ రోజు. 4 పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. నాకైతే హ్యాపీ. నేను ఆ ఫస్ట్ టైం ఫుల్ డే నేను స్పెండ్ చేశాను మా కోడల్ ప్రోగ్రామ్కి. మా అక్కకి ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్ అడ్మిట్ అయి ఉండే. ఇంకా తీసుకెళ్ళాను నేను, నా వైఫ్ ఇద్దరం వెళ్ళి ఫుల్ డే నా వైఫ్ ఇంకా స్పందన ఇంకా మా కోడలతోనే అక్కడ ఉండి స్పెండ్ చేసి, తనకంత కాళ్ళు ప్రాబ్లం ఉన్నా కానీ వెళ్ళి అక్కడే కూర్చొని ప్రోగ్రామ్ ఫినిష్ అయిపోయి ఇంటికి వచ్చేంత వరకు చూసుకున్నాం. ఎందుకంటే అమ్మాయికి కూడా అనిపిస్తుంది ఎవరు లేరు, నేను ఒంటరి వచ్చిన వీళ్ళందరూ పేరెంట్స్ వచ్చారని అంటుంది. వాళ్ళ మదర్ రాకున్నా కానీ మేము వెళ్ళి కేర్ టేక్ చేసాము. అయినా కానీ అక్క మా సిస్టర్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే టైంకి వచ్చింది. నైస్. మేకప్ జరుగుతూనే ఉన్నది. ఎంతసేపు వేస్తారు అయ్యా అనుకున్నాం, కానీ ప్రతిదీ ఫినిషింగ్ తీసుకోవాలి కదా వాళ్ళు, ప్రతి పార్ట్ని. ఇక్కడ ఈ మేజర్ ఏంటంటే సోలో పర్ఫార్మెన్స్ కాబట్టి పర్ఫెక్ట్గా రావాలి, నీట్గా ఉండాలి. ఇంకా ప్రతిదాన్ని దాన్ని చెక్ చేస్తూ దాన్ని ఎంతవరకు చేయాలి, ఎట్లా చేయాలని చేశాడు.
చాలా బాగా మేకప్ కూడా జరిగింది. లాస్ట్ దిష్టి చుక్క పెట్టాడు, మరి దిష్టి చుక్కనో కాదో తెలియదు కానీ నాకు అట్లా అనిపించింది. ఫినిష్. థ్యాంక్ యూ అంకుల్. రెడీ అయింది చూడండి. ఇప్పుడు ఆ అబ్బాయి ఎన్ఆర్ఐ చూశారు కదా. ఇప్పుడు ఆ ఎన్ఆర్ఐ బాబు చేస్తుంటే మా బాబు డ్యాన్స్ చేశాడు. ఈ గ్యాప్లో మ్యాక్స్ షోరూమ్ ఉంది, దాంట్లో ఈ అబ్బాయి ఎన్ఆర్ఐ చూడండి. కోవెల కళానిధి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మదర్. చాలామందికి ఇన్స్పిరేషన్ అయ్యాడు ఇతను చేసిన డ్యాన్స్. ఆల్మోస్ట్ ఒక్కొక్క పర్ఫార్మెన్స్, ఒక్కొక్క సాంగ్కి పర్ఫార్మెన్స్ 25 minutes ఉండే. అస్సలు అతను చేస్తుంటే అద్భుతం. అది చూడండి, చేతిలో తాంబాలం ఉంది కదా, తాంబాలం మీద కూడా డ్యాన్స్ చేశాడు. అంటే ఇతన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని బాయ్స్ కూడా చేయొచ్చు. ఇది వచ్చేసి చూడండి, ఇది ప్రోగ్రాము. ఈ డ్యాన్స్ వచ్చేసి మన్మధుడు, శివుడు. చూడండి, శివుడికి మన్మధుడి మీద కోపం వస్తుంది. ఇంకా శివ తాండవం చేసిన తర్వాత మన్మధుడు ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతాడు. తర్వాత మళ్ళీ వాళ్ళు వెళ్ళి శివుడిని ప్రాధేయపడతారు. చూడండి, అది అసలు హ్యూజ్. నాకైతే ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. చాలా బాగా వచ్చింది, అత్యద్భుతం నాకు. ఇప్పుడు మా కోడల్ని చూడండి ఫ్రెండ్స్, ఇది మా కోడల్ది సోలో పర్ఫార్మెన్స్. నేనైతే లైవ్గా ఫస్ట్ టైం చూసిన, ఇది లైవ్లో ఫస్ట్ టైం చూసిన ప్రోగ్రామ్ని. ఈ ప్రోగ్రాంలో మా కోడలు చేసింది అసలు పీక్ అనమాట. అంటే మా కోడలని చెప్పుకోవడం కాదు కానీ ఎక్స్ప్రెషన్లో ఇచ్చి పడేసింది నిజంగా. మా కోడలు అంత పాపం ఎడ్యుకేషన్లో ఉండి ఆమె రెగ్యులర్ కూడా పోదు, ఎప్పుడో 1 monthకి 2 monthsకి ఒక్కసారి ఆమె క్లాస్కి వెళ్తుంది. బట్ మిగతా వాళ్ళందరితో కంపారిజన్ చేస్తే అత్యద్భుతం. నాకైతే హ్యాపీ అనిపించింది. ఆమె ఎక్స్ప్రెషన్స్ చూడండి, ఇంత సునాయాసంగా. అంటే అది ఉట్టిగా ఇట్లా చేసేసింది. అసలు అలసత్వం అనేది లేదు. ఎంత హ్యాపీగా దానికి ఇచ్చేసిందంటే మార్నింగ్ ఇంట్లో నుంచి మేము 9 o'clockకి వెళ్తే ఈవినింగ్ ఆమె డ్యాన్స్ పర్ఫార్మెన్స్ 5 o'clock అయింది. అంత డ్రెస్అప్ అయ్యి వాళ్ళు అక్కడ వెయిట్ చేసి ఫైనల్గా ఆమె టర్న్ వచ్చి అంత అద్భుతం చూడండి. నాకైతే మస్తు హ్యాపీ అనిపించింది ప్రోగ్రామ్ చూసినందుకు. నేను చాలా హ్యాపీ.